ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామాలు. సాయిరామ్. ఈరోజు అహం సత్యబోధక చెన్నై గ్రూప్ 5 సంవత్సరాల పరిపూర్తి సంబరాల్లో భాగంగా మన ఆహ్వానం మేరకు వచ్చినటువంటి విశిష్ట ప్రముఖ వక్త శ్రీ దంధ్యాల నాగేశ్వరరావు గారు. వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆధ్యాత్మిక ప్రసంగానికి వారు సమ్మతించి రావటం అనేది చాలా హృదయపూర్వకమైనటువంటి సంఘటన. మన ఈ సందర్భంగా మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున వారికి సుస్వాగతం పలుకుతూ వారిని గురించి 4 వాక్యాలు మనం పరిచయం చేసుకున్నాం. వీరి పూర్తి పేరు శ్రీ దంధ్యాల నాగేశ్వరరావు గారు. వీరి యొక్క నివాసం తాడేపల్లిగూడెం. వీరి యొక్క మాతృమూర్తి లలితా లక్ష్మి గారు. తండ్రి గారు శాంతశ్రీ దంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. ఆయన జగమెరిగిన బ్రాహ్మణులు. వారి యొక్క విశిష్టత ఏంటంటే, స్వామివారి యొక్క ఆదేశానుసారము తపోవనం అనే గ్రంథం పేరిట స్వామివారి యొక్క చరిత్రను వ్రాసి చరిత్రను సృష్టించినటువంటి ధన్యజీవి, పుణ్యజీవి శాంతశ్రీ దంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. అలాంటి మాన్యులు, అసామాన్యులైనటువంటి వారి యొక్క పుత్రులు మన దంధ్యాల నాగేశ్వరరావు గారు. ఈయన వృత్తిరీత్యా రిటైర్డ్ ఆఫీసర్ ఆంధ్ర బ్యాంక్. వీరి యొక్క ధర్మపత్ని గారి పేరు శ్రీమతి దంధ్యాల పద్మావతీదేవి గారు. విద్యాశాఖలో జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలలో పనిచేసి గేటెడ్ హెడ్ మిస్ట్రెస్ గా రిటైర్ అయినారు. వీరి యొక్క సంతానం ఒక అబ్బాయి, అమ్మాయి, వెల్ సెటిల్డ్. ఇక వీరి సోదరులు మనందరికీ తెలిసినటువంటి వారు, మనందరికీ చిరపరిచితులు శ్రీమాన్ దంధ్యాల సుమన్ బాబు గారు. వారు కూడా వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఉపన్యాసాలు మనం వినున్నాం. ఇక ప్రవృత్తి రీత్యా మన దంధ్యాల నాగేశ్వరరావు గారి యొక్క నేపథ్యాన్ని పరిశీలిస్తే, సాయి పథంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గా విశేష సేవలు అందించారు. ఆధ్యాత్మికవేత్త, ప్రయోక్త, వక్తగా 1000కి పైగా ఉపన్యాసాలు ఇచ్చి స్వామి యొక్క అవతార వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనపాటి మన దంధ్యాల వారు. అలాగే సాధన క్యాంప్స్, అధ్యయన మండలి తరగతుల యొక్క నిర్వహణ ధురీణుడు. అలాగే సనాతన సారథి, శ్రీవాణి, సప్తగిరి మాసపత్రికల్లో ఎన్నో వ్యాసాలను అందించడంలో వేసిన చేయి మన దంధ్యాల వారు. 50కి పైగా ఆధ్యాత్మిక వీడియోలను రూపొందించి స్వామి యొక్క ప్రాభవాన్ని, వైభవాన్ని ప్రపంచానికి చాటినటువంటి విశిష్ట సేవా తత్పరులు. స్వామి 95, 96 జయంతి ఉత్సవాల సందర్భాల్లో మనమంతా కూడా అతి క్లిష్టమైనటువంటి కరోనా పీరియడ్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా, రాష్ట్ర, దేశాంతర అయినటువంటి వక్తల్ని సమీకరించి ఆ 95వ జయంతిలో 95 సత్సంగ మాలికలు, అలాగే 96లో 96 సత్సంగ మాలికలు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ సంచాలకులు మన దంధ్యాల నాగేశ్వరరావు గారు. అలాగే వీరి యొక్క రచనలు పరిశీలిస్తే రామాయణ సుధాలహరి, వినాయక సుధాలహరి, శివసాయి సుధాలహరి, ఓం జయ జగదీశ హరే, నిత్య ప్రార్థన వీరి కళ నుండి జాలువారినటువంటి సంకలన గ్రంథాలు. ఇక విశేషంగా చెప్పాలంటే, స్వామి అధ్యక్షులుగా ఉన్నటువంటి సనాతన భాగవత సమాజ భక్తులు వీరు. అలాగే వేద పురుష సప్తాహ యజ్ఞ నిర్వహణలో వీరికి కూడా భాగస్వామ్యం ఉన్నది. అలాంటి దాదాపు 7 దశాబ్దాలుగా శ్రీ సత్యసాయి సన్నిధిలో గడిపినటువంటి ఆత్మీయ, డెడికేటెడ్ అండ్ సిన్సియర్ కుటుంబం దంధ్యాల వారిది. అలా స్వామి స్వామి మెచ్చినటువంటి శ్రీ దంధ్యాల నాగేశ్వరరావు గారిని ఈనాడు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మాకు అమందానందాన్ని కలిగించవలసిందిగా మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున, మా సాంకేతిక టీం తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. డియర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్. స్వామివారి శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ, అహం సత్యబోధక అధినేత అయినటువంటి ఆత్మీయులు బ్రహ్మశ్రీ లక్ష్మీనారాయణ గారికి, అలాగే వారి టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్. ఇది 1825వ
సత్సంగ కార్యక్రమం అని చెప్పి తెలియపరచడం జరిగింది. అహం సత్యబోధక పూర్వము తపోవనము నామముతో కొన్ని సంవత్సరాలు నిరంతరంగా సత్సంగ కార్యక్రమాలు నిర్వహించారు లక్ష్మీనారాయణ గారు. ఆ తరువాత దానిని అహం సత్యబోధక అని నామకరణం చేసి మరలా అదే రీతిగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, పెద్దలకు నమస్కరించుకుంటూ అందరికీ మరొకసారి సాయిరాం. అరుణాంబరము వారు కరుణాంతరము వారు చరణారవింద సుందరము వారు. అరుణాంబరము వారు కరుణాంతరము వారు చరణారవింద సుందరము వారు. భూతి హస్తము వారు భువి సమస్తము వారు సమజటాజూట మస్తకము వారు. భక్త సంగము వారు ముక్త సంగము వారు ఆసక్తి గల హృదయము వారు. విశ్వశిల్పము వారు శ్వేత తల్పము వారు బహుళార్ధదాన కల్పకము వారు. లలిత శ్రీవత్సయుత కపోలము వారు మణిగణోపేత సాత్విక గుణము వారు. వేద తత్వము పోషించు విధము వారు సత్య శివ సుందరము వారు. సత్య సాయి సత్య శివ సుందరము వారు సత్య సాయి. ఓంకారస్వర మంగళాచరణ మంత్రోద్యన్మహావాహిని ఐంకారోదిత సామగానరస సత్యానంద చిద్భూషిణి. హ్రీంకారోజ్వల బీజ సంపుట లసత్ ప్రేమైక సంచారిణి. శ్రీంకారో పరిశాంకరి సుఖకరి శ్రీ సత్య సాయీశ్వరి. శ్రీంకారో పరిశాంకరి సుఖకరి శ్రీ సత్య సాయీశ్వరి. మెత్తని వెన్న కన్నా సుతి మెత్తని వెన్నెల కన్నా మాతృకా చిత్తము కన్నా మాధవము చిందెడి పోతన కైత కన్నా కృంబొత్తులలోని పాప చిరుబుగ్గల కన్నా ఉషస్సులోని కృంగ్రొత్త గులాబి కన్నా అతి కోమలముల్ ప్రభుపాద పద్మముల్. అతి కోమలముల్ ప్రభుపాద పద్మముల్. స్వామివారి ఆ శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా సాగే శక్తిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం. కుమార్ నాగేశ్వరరావు గారు, ఒక మాట సార్, ఒకటే మాట. నాకు మీ నాన్నగారిని లక్ష్యంగా పెట్టుకున్నాను సార్. ఫస్ట్ లో నేను సత్యం చెప్తున్నా సార్, మీ దగ్గర నాకు మీ నాన్నగారు స్ఫూర్తి లక్ష్యం అనమాట. ఎందుకంటే స్వామి సన్నిధిలో 3 సంవత్సరాల పాటు నిరాఘాటంగా అవి చేయటం అనేది నాకు దట్ ఈస్ ద ఎయిమ్ లక్ష్యంగా పెట్టుకుని ఈ యజ్ఞం ప్రారంభించాను సార్. సాయిరాం సార్. సాయిరాం. స్వామి అపారమైన దయకు
లక్ష్మీనారాయణ గారి కృషి ఒక నిదర్శనము. ఈ విధంగా 1825 కార్యక్రమాలు 25 రోజులు నిరంతరము నిర్వహించటము అంటే నిర్వాహకులకే ఆ శ్రమలో ఉన్నటువంటి విషయము అర్థమవుతుంది. అది కేవలము స్వామి దయతో మాత్రమే అది ముందుకు సాగినటువంటి కార్యక్రమము. స్వామి యొక్క వైభవాన్ని మనము స్మరించుకుంటూ ఉన్నప్పుడు స్వామి ఇచ్చినటువంటి దివ్య ప్రబోధాలను అప్పుడప్పుడు మననము చేసుకుంటూ ఉన్నప్పుడు సాధకుడికి భక్తుడికి కూడాను ఒక అనిర్వచనీయమైన ఆనందము కలుగుతూ ఉంటుంది. శరణాగతి గురించి స్వామి చెప్పినది మనం ఒక్కసారి మననము చేసుకోవాలి అని నా ఆకాంక్ష. మనందరము లోకములో అనేక రీతులుగా స్వామిని ప్రార్థిస్తున్నాము, కీర్తిస్తున్నాము, చిన్న చిన్న సేవలు కూడా చేస్తూ ఉన్నాము. శరణాగతి స్థితికి చేరడం అనేది చాలా సాధనలో పరిపక్వ స్థితికి వచ్చి ఉత్కృష్టమైన స్థాయిలో ఉంటే తప్ప అది సాధ్యము కాదు. అలా అని చెప్పి స్వామి వదిలిపెట్టలా. శరణాగతి యొక్క మహత్తుని, శరణాగతి యొక్క తత్వాన్ని స్వామి లోకానికి అందించారు. ఎందుచేతన అంటే సాధకులలో నిష్ణాతులు ఆ స్థాయికి రావాలి అని స్వామి సంకల్పము కాబోలు. ప్రాథమిక దశ నుండి అంచెలంచెలుగా ఎదిగి చివరికి స్వామికి సమర్పణము చేసుకోవడంలో ఒక ఆనందము, ఒక స్థాయికి చేరడము సాధ్యమవుతుంది. అందుకని స్వామి ఇలా అంటున్నారు ఒక భక్తుడితో, ఎందుకు ఈ ఆందోళన? నీ వ్యవహారములో నన్ను శ్రద్ధ తీసుకొని వాటి గురించి ఆలోచించవలసినది నేను. నీవు నాకు సర్వస్య శరణాగతి కావటం తప్ప నేను దేనికి ఎదురు చూడటం లేదు. అసలు మన ఆందోళనలు, మన వ్యవహారాలు అన్నీ కూడా వాటి గురించి ఆలోచించవలసింది నేను. నువ్వు భక్తుడివి కదా, నువ్వు సాధకుడివి కదా, వాటి గురించి నువ్వు ఆలోచించిన అవసరంలా నీ ఆరాధ్య దైవమైనటువంటి నేను ఆలోచిస్తాను. నీవు దాని గురించి అసలు ఏ విధంగా నువ్వు విచారించవద్దు. నీవు నాకు సర్వస్య శరణాగతి ఎలా కావాలో తెలుసుకున్న తరువాత నేను నీ వ్యవహారంలో జోక్యము చేసుకుంటాను. అంటే నామమాత్రంగా శరణం అని లేకపోతే నాకు స్వామి అన్ని దిక్కు అని చెప్పి మరలా అన్ని వీడి ప్రమేయంతోనే చేసుకుంటూ ఉంటే అప్పుడు నేను ప్రవేశించను. నేను నీ వ్యవహారంలో అప్పుడు మాత్రమే సర్వస్య శరణాగతి చెందితే నేను అప్పుడు జోక్యం చేసుకుంటాను. అప్పుడు నువ్వు దేనిని గురించి భయపడవలసిన అవసరమే ఉండదు. నీ బాధలను, భయాలను వదిలిపెట్టేయవచ్చు, వాటికి వీడ్కోలు చెప్పవచ్చు అంటున్నారు స్వామి. అంటే సంపూర్ణ శరణాగతి స్థితికి చేరినట్లయితే అసలు ఇంకా వేరే విషయము ఆలోచన చేయని అవసరం లేదు, ఏమి ఆందోళన పడని అవసరం లేదు. ఆ స్థితి అంతా కూడాను మనము భగవంతుడికి బదిలీ చేసినట్టు అన్నమాట. ఆయన ఆలోచించాలి, ఎలా పరిష్కరించాలి, ఎలాగ ఉద్ధరించాలి, ఎలాగ వీరిని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న సమస్య అప్పుడు భగవంతుడి మీద పెట్టినట్టు అవుతుంది. స్వామి అంటున్నారు, అయితే నీ ప్రవర్తన నన్ను నమ్మనట్లుగా ఉంది. అంటే వీడు అటు ఇటు కాలేస్తూ ఉన్నాడు. నమ్మినట్టుగా ఉంటాడు, మరలా స్వామి నాకెందుకు చేస్తారులే, ఇది నాకు కుదరదులే అని వీడి ప్రయత్నాలు వీడు చేస్తూ ఉన్నటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తుల గురించి స్వామి చెప్తున్నారు. నీ ప్రవర్తన
నన్ను నమ్మనట్లుగా ఉంది. అలా కాకుండా నన్ను నీవు పూర్తిగా నమ్ము. నీవు నాకు శరణాగతుడు కావడం అంటే నీ కష్టాల నుండి, నీ సమస్యల నుండి, నీ దుఃఖాల నుండి, నీ ఆలోచనలన్నీ నిన్ను వదిలిపోవడము. వాటన్నింటినీ నా చేతులలో పెట్టి ఇలా ప్రార్థించు. ఎలాగూ? ప్రభు, నా భారమంతా నీవు స్వీకరించినందులకు కృతజ్ఞుడను. నాకు ఏది మంచిదో అది నీవు చేయగలవు అనే నమ్మకంతో నీకు నేను మొత్తము సమర్పించుకొని ఉన్నాను అని అనాలి అంటారు స్వామి. ఇంకా ఈ విషయంలో భగవంతుడే సర్వస్వము. ఆయన నిర్ణయమే తుది నిర్ణయము. ఆయనకు నేను అప్పచెప్పేశాను. ఇక నా ప్రమేయం ఏమీ లేదు, నేను ఏమి జోక్యము చేసుకోను అనే స్థితిలో ఉండాలి. జ్ఞాపకముంచుకో, నీవు మరలా వాటిని గురించి ఆలోచించటము ప్రారంభించినా, నీ బాధలు తీరిపోలేదని భావించినా నీవు నాకు శరణాగతుడు అయినట్లు కాదని. అంటే సర్వ సమర్పణ చేసిన తరువాత ఇంకా చేశాను గాని ఇవి తీరలేదే, చేశాను గాని నా సమస్యలు అలాగే ఉన్నాయి అని ఆలోచన చేయటము అని అంటే పూర్తిగా సమర్పణ చేయలేదు అని, ఇంకా పూర్తిగా శరణాగతి స్థితికి చేరలేదు అని. నాపై నాకు గల ప్రేమను నీవు నమ్మనట్లేనని. అంటే నా మీద నీకు ప్రేమ ఉంది, నమ్మకం ఉంది అని అంటున్నావు కానీ ఇంకా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అంటే, ఇంకా నువ్వు బాధపడుతూ ఉన్నావంటే అది నమ్మనట్లే అర్థము. నీ జీవితాన్ని నా ఆధీనములో ఉంచటానికి నీవు అంగీకరించటం లేదని తెలుసుకో. అప్పుడు అంటే ఏమన్నమాట? ఇంకా తాను ఆలోచన చేస్తూ ముందుకు సాగుతూ బాధపడుతూ ఉన్నాడు అంటే భగవంతుడికి ప్రమేయాన్ని పరిపూర్ణంగా ఆహ్వానించినట్టు కాదు అని అర్థము. నీ జీవితము ఎలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో అని నీవెప్పుడు ఆలోచించవద్దు. ఒకవేళ నీవలా ఆలోచించితే నీవు నన్ను నమ్మనట్లే. శరణాగతి స్థితి చాలా కష్టముతో కూడిందండి. చాలా ఉత్కృష్ట స్థాయికి చేరితే కానీ దానిని స్వాధీనం చేసుకోవటం, దాన్ని అవలంబించటం కష్టం. నా జీవితము ఎలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో అని నీవెప్పుడు ఆలోచించకు. ఒకవేళ నీవు అలా ఆలోచించినట్లయితే నన్ను నీవు నమ్మనట్లే. అసలు నీ భారము నన్ను వహించమంటావా వద్దా? నీ భారము నన్ను వహించమంటే నీవు దీనిని గురించి ఇంకా ఆతృత ఎందుకు చెందుతున్నావు? నీవు నాకు పూర్తిగా అర్పణ కావించుకున్నప్పుడు మాత్రమే నేను నీకు మార్గదర్శకునిగా ఉంటాను. అప్పుడు నీవు ఊహించిన దానికన్నా ఇంకా ప్రత్యేక మార్గంలో నిన్ను నడిపిస్తూ చేతులలో మోస్తాను అంటున్నాడు భగవాన్. నీవు హృదయపూర్వకంగా భగవంతుడికి సమర్పణ చేసుకుంటే, శరణాగతి స్థితికి చేరితే నీ భారాన్నింటినీ మోస్తాను, భరిస్తాను, ప్రత్యేక మార్గంలో నేను పరిష్కరిస్తాను అని చెప్తున్నారు స్వామి. నిన్ను బాధించే నీ ఆలోచనలు, బాధలు, ఆశలు ఎన్నైనా ఉండని, నేను ఏమైనా చేయగలను. అది లౌకికమైన లేక పారమార్థికమైన, ఎప్పుడు నీవు నా పైన పూర్తిగా తిరిగి స్వామి నా భారమంతా నీదేనని ప్రార్థించినప్పుడు, నీవు నన్ను పూర్తిగా విశ్వసించినప్పుడు, నిన్ను నాకు సమర్పించుకున్నప్పుడు, నీవు నాపై పూర్తిగా ఆధారపడినప్పుడు నేను ఏదైనా చేయగలను, చేస్తాను. నీవు కోరుకున్నట్లుగా నేను చేయాలనుకుంటే నీవు నన్ను నమ్మనట్లే. ఇది పెద్ద అంశం అండి. మనము ఇలా కావాలి అని కోరుకుంటాము. ఆయన కూడా, భగవంతుడు కూడా ఇలా చేస్తే బాగుండును అని కోరుకుంటాము. నీవు కోరుకున్నట్లుగా నేను చేయాలనుకుంటే నీవు నన్ను నమ్మనట్లే. అంటే అక్కడ భగవంతుడికి సంపూర్ణ అధికారాలు ఇవ్వలేదన్నమాట. వీడి ప్రమేయము, వీడి ఆలోచన ఇంకా అక్కడ ఉన్నది అన్నమాట.
నీ కోరికలను నాకు విన్నవించుకున్నట్లు మాత్రమే అవుతుంది. అప్పుడు నువ్వు శరణాగతి స్థితికి వచ్చినట్టు కాదు. కేవలము నీ యొక్క కోరికలన్నీ కూడా భగవంతుడి ముందు పెట్టినట్టు మాత్రమే అవుతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నారు స్వామి. ఒక రోగి రోగ నివారణ కొరకు వైద్యుని వద్దకు వెళ్ళి రోగ నివారణోపాయము వైద్యునికి చెప్ప ప్రయత్నించినట్లుగా ఉంది. వైద్యుడి దగ్గరికి రోగ నివారణ కోసం వెళ్ళి ఆయనకి ఈయనే మళ్ళీ సలహాలు ఇస్తుంటే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? అలా ఉంటుంది మీ స్థితి అంటున్నారు స్వామి. పూర్తిగా విశ్వసించకుండా వ్యవహరించినట్లయితే ఈ మాదిరిగా ఉంది అని అంటున్నారు. నీవు నా వద్ద అలా ప్రవర్తించవద్దు. ఎప్పుడూ కూడా స్వామి, ఈ సమస్య ఇచ్చినందుకు కృతజ్ఞుడను, దాని నివారణోపాయం కూడా తమరే అనుగ్రహించండి, నాకేది మంచిదో అది మీకే బాగా తెలుసు అని అనాలంటారు స్వామి. సమస్య ఇచ్చినందుకు కృతజ్ఞుడును అని అనాలి. ఇది సాధనలో ఏ స్థితో మనకు అర్థమవుతోంది. మనమందరము కూడా అనేక చిన్న చిన్న సమస్యలతో సతమతమవుతూ ఉంటాము. ఆ సమస్య వచ్చినప్పుడు విలవిలలాడుతూ ఉంటాము. దాని పరిష్కారం కోసము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. సర్వ సమర్పణ చేసిన తరువాత ఆ సమస్య వచ్చినప్పుడు అది భగవంతుడి ప్రసాదమే. ఈ సమస్యను ఇచ్చావు కదా స్వామి, దీని పరిష్కారం కూడా నువ్వే ఇయ్యి, నువ్వు ఇయ్యగలవు, ఇస్తావు, ఇయ్యి అని చెప్పి ప్రార్థించాలి అని అంటారు స్వామి. కొన్ని సందర్భాలలో సమస్యలు తగ్గకుండా పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక. సాధకుడికి ఇది ఒక పరీక్ష. అన్ని సమర్పణ చేశాను కదా, ఆయన చూసుకుంటాడు కదా అని అనుకున్నాడు. కానీ అలా చేసినప్పటికీ కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉంటాయి అని సూచిస్తున్నారు భగవాన్. కొన్ని సందర్భాలలో సమస్యలు తగ్గకుండా పెరుగుతూ ఉంటాయి. దానికి ఆందోళన చెందవద్దు. నాపై పూర్తి విశ్వాసముతో కళ్ళు మూసుకునేలా ప్రార్థించు. స్వామి, మీరు దీనిని పరిష్కారము చేయగలరు, అనుగ్రహించండి అని మీరు ప్రార్థించినప్పుడు అవసరమైతే నేను ఎట్టి మహిమనైనా చేసి దానిని నివారణ కావిస్తాను. అంతటి సమస్యలో కూడాను పట్టు వదలకుండా, భగవంతుని మీద విశ్వాసము సడలకుండా భగవంతునికే నివేదన చేసుకున్నట్లయితే ఏదో ఒక మహిమ చూపైనా సరే నేను దానిని నివారణ చేస్తాను. నేనెప్పుడూ నీతోనే ఉంటా, నీకు సహాయము చేస్తాను. అయితే ఇదంతా ఎప్పుడో తెలుసా? నీవు నాకు సంపూర్ణ శరణాగతులు అయినప్పుడు మాత్రమే అంటారు స్వామి. ఏమిటిది శరణాగతి అని చెప్పి మనము తలచటము, భాగవతములో గజేంద్రుడు శరణాగతి స్థితికి చెందాడని అనుకోవటము, తన వంతు కృషి సలిపి శ్రమించి తన శక్తి అంతా అయిపోయిన తరువాత ఇంకా భగవంతుని మీద భారం పెట్టాడు, అది శరణాగతి అని చెప్పి మనకి భాగవతము బోధిస్తోంది. సత్యసాయి భగవానుడు కలియుగములో సాధకుడు భక్తుడు కూడాను ఎలా తరించాలో, సమస్యల నుండి ఎలాగో బయటపడాలో ఇలా స్వామి చెప్తున్నారు. స్వామి ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వామి యొక్క దివ్యత్వాన్ని అనుభవంలోకి తీసుకొని స్వామి మీద భారము మోపి తాను నిశ్చింతగా ఉండాలి అంటే ఒక సమున్నత స్థానానికి సాధకుడు చేరాలి. ఈ అవతారమూర్తి యొక్క సంకల్పము, అవతార ధ్యేయము బహుశా ఇదే కాబోలు. సాధకుడిని మరింత ఉన్నత స్థితికి చేర్చాలని, తాను ఈ బంధనాల నుండి కూడా బయటపడాలి అని, భగవంతుణ్ణి విశ్వసించి
ఆనందంగా ఉండాలి అని. స్వామి తరచు చెప్తూ ఉంటారు, మీ దుర్గుణాలన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి, మీ దురలవాట్లన్నీ ఇక్కడ నాకు ఇచ్చి వెళ్ళండి, నా పుట్టినరోజుకి ఇవి బహుమతులుగా వదిలి వెళ్ళండి అని అన్న సందర్భాలు మనం విన్నాం. ఒకసారి స్వామి తన పుట్టినరోజు సందర్భంలో మాట్లాడుతూ సంభాషిస్తూ, ఈరోజు నాకు ఏమి బహుమతి తీసుకొచ్చారు అని అంటారు. అందరూ ఆశ్చర్యపోతారు, స్వామి బహుమతి తీసుకోవడం ఏమిటా అని, ఏమి మనం తీసుకురాలేదే అని. అప్పుడు ఈ రోజు నుంచి నేను ఒకటి అడుగుతాను, ఇవి నాకు ఈ రోజు నుంచి నాకు ఇచ్చేయండి, నాకు వదిలిపెట్టి వెళ్ళండి అన్నారు. ఏమన్నారు? ఈ రోజు నుంచి మీరు మాంసాహారాన్ని తినవద్దు, ఆ అలవాటును వదిలేయండి. ధూమపానము చేయవద్దు, దానిని ఇక్కడ వదిలిపెట్టండి. మద్యపానము చేయవద్దు, దానిని వదిలిపెట్టేయండి. మీ దురలవాట్లను దుర్గుణాలను అన్నింటినీ ఇక్కడ వదిలి వెళ్ళండి, అవి నాకు అర్పించి వెళ్ళండి అన్నారు స్వామి. ఇది ఒక చిత్రమైనటువంటి స్వామి సందేశం. భగవంతుడు మంచివన్నీ నాకు ఇవ్వండి అని అనటంలా, మనలో పేరుకుపోయి కొన్ని వత్సరాల నుండి మనల్ని వక్ర మార్గంలో నడిపిస్తున్నటువంటి విషయాలను, ఆ యొక్క ప్రభావముతో సమాజములో వ్యవహరిస్తున్నటువంటి లక్షణాలను, వాటన్నింటినీ ఇక్కడ సమర్పణ చెయ్యి అంటున్నారు స్వామి. అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఉన్నట్లయితే, అలా చేసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని స్వామి ఉద్దేశ్యము. స్వామి కోరుకుంటున్నది అది. ఏ రీతిగా అయినా సరే, ఏ కోణము నుంచి అయినా సరే, పూర్వస్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకురావటమే స్వామి యొక్క ధ్యేయము, సంకల్పము. ఆ మాదిరి పరివర్తన కోసమే స్వామి కొన్ని దశాబ్దాలు తప్పించారు. మన పరివర్తనలో, మనలో పరివర్తన రావాలి 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 అని స్వామి చేసిన ప్రబోధాలు గాని, స్వామి చేసిన ఇచ్చిన దర్శనాలు గాని, సంభాషణలు గాని, మహిమలు గాని, లీలలు గాని, ఏది మనము ఆలోచన చేసినా, దేని గురించి మనము కొంచెము మనసు పెట్టి చూసిన, దానిలో అంతరార్థం ఏమిటి అంటే, ధ్యేయం ఏమిటి అంటే, ఆ మహిమను స్మరించుకుంటూ వీడిలో పరివర్తన రావాలి. ఆ ప్రబోధాన్ని మననము చేసుకుంటూ పరివర్తన రావాలి. కుటుంబములు, వ్యక్తిగాను, కుటుంబములోను, సమాజములోను ఆ మాదిరి పరివర్తన తీసుకురావాలి అన్నదే స్వామి సంకల్పం. ఈ శరణాగతి యొక్క తత్వము కూడా అదే. స్వామి చెప్తూ ఉంటారు, చాలా మంది మన పెద్దలు కూడా విని కూడా ఉంటారు. ఏమని? ఎప్పుడు నువ్వు 1వ తరగతిలోనే ఉంటావో, ఒకే క్లాసులో ఉంటావా? దాని నుంచి పైకి ఎదగాలని కోరుకోవా? ఎదగకపోతే ఎలాగూ? నీ తల్లి తండ్రి ఎప్పుడైతే నువ్వు ఒకే క్లాసులో కొన్ని సంవత్సరాలు చదివితే ఎలా చింతిస్తారో, బాధపడతారో, అలాగే భగవంతుడు కూడా నువ్వు ఒకే స్థితిలో ఎప్పుడు కూడా అదే రీతిలో ఉంటే భగవంతుడు హర్షించడు. ఉన్నత స్థితికి రావాలి, ఉత్తమమైన మార్గము ఎంపిక చేసుకోవాలి, సమాజానికి నువ్వు స్ఫూర్తి ప్రదాతవు కావాలి అంటారు స్వామి. అందుచేతనే శరణాగతి అనేది చాలా కష్టముతో కూడిన, దాని యొక్క తత్వాన్ని, దానిలో ఉన్న మాధుర్యాన్ని, దానిలో ఉన్న మహత్తుని స్వామి అందించారు. సర్వభారము నువ్వు వదిలిపెట్టి నా మీద నేను చూసుకుంటాను అన్నారు. అక్కడ మరలా ఒక హెచ్చరిక కూడా చేశారు. నీవు నామమాత్రంగా చేసి నమ్మనట్లుగా ఉంటే నా జోక్యం ఉండదు. నన్ను జోక్యము చేసుకొని వ్యవహరించమంటావా, భారము వహించమంటావా వద్దా అని అడుగుతున్నారు స్వామి. అంటే ఎంత తీవ్రమైనటువంటి స్థితి నుండి ఉపశమనము కలిగించాలని స్వామి ప్రయత్నమో చూడండి. చివరిలో మరొక మాట అన్నారు, కొన్ని సందర్భాలలో ఉన్న సమస్య యొక్క స్థాయి
తగ్గకపోయినా సరే ఆందోళన చెందవద్దు అని. అంటే కొన్ని సందర్భాలలో పూర్వ జన్మ వాసనల వలన గాని, పూర్వము చేసినటువంటి కర్మ ప్రభావముల వలన గాని ఇంకా బలీయంగా ఉన్నప్పటికీ నేను దానిని సైతము ఏదో ఒక మహిమతో, ఏదో ఒక లీలతో, ఏదో ఒక రీతిలో దాన్ని పరిష్కారము చేస్తాను. కానీ నీవు సంపూర్ణ శరణాగతి అయినప్పుడు మాత్రమే అని ఒక షరతుని పెట్టారు స్వామి. ఇది సాధకులు, భక్తులు అయినటువంటి అందరము కూడా, లోకమంతా కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు ఒకే స్థితిలో, ఒకే స్థాయిలో కాకుండా మరింత విశాలంగా ఆలోచన చేసి, సమస్యలు వచ్చినప్పుడు దానిని ఎక్కువగా ఆలోచన చేసి అనారోగ్యం పాలు కాకుండా ఆరాధించేటువంటి భగవంతుని సన్నిధిలో దానిని వదిలిపెట్టి, భగవంతుడా నీవు ఈ సమస్య ఇచ్చినందుకు కృతజ్ఞత తెలపాలి అంటారు. ఇది ఏ స్థితితో చూడండి. సమస్య వచ్చింది అంటే బాధతో కుమిలిపోయే స్థితిలో ఉంటే వాడప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి అని అంటారు. కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుణ్ణి నాకు ఏమి కావాలి అని అంటే నాకు సమస్యలే కావాలి అని కోరింది. ఎందుచేతన అంటే అలా సమస్యలు, కష్టాలు ఉన్నప్పుడు నిన్ను ఎక్కువగా స్మరించుకుంటూ ఉంటాను అని. అలాగే సమస్యలు కలిగినప్పుడు, సంభవించినప్పుడు వాటి యొక్క పరిష్కారానికి కూడా నీవే అధినేతవి. నీవే సమస్యను పరిష్కరించగల శక్తి ప్రదాతవు. కాబట్టి నీవే పరిష్కరించు స్వామి అని చెప్పి విన్నవించుకోవాలి, భగవంతుడికి నివేదన చేయాలి అంటారు స్వామి. శ్రీమంతులకు గాని చిక్కబోడందురా భక్త కుచేలుని ఐశ్వర్యమెంత. శ్రీమంతులకు గాని చిక్కబోడందురా భక్త కుచేలుని ఐశ్వర్యమెంత. పండితులకు కాని వశము కాడందురా నిజముగా గుహుని పాండిత్యమెంత. పండితులకు కాని వశము కాడందురా నిజముగా గుహుని పాండిత్యమెంత. సౌధంబులగాని చెరియింపడందురా సరిసరి విదురుని సౌధమెంత. తాపసులకు గాని దక్కబోడందురా ఉడుత తపంబెంత కడిమి ఎంత. నాడు నేటికి విషయ వాసనలు వీడి నాదుని గర్వంబు నేడే వీడి శరణు వేడుము శ్రీ సత్య సాయిదేవు పాద పద్మంబు మన్మనో భ్రమర రాజా. భ్రమరము వలె అటు ఇటు సంచరించే ఓ జీవి, నాకు శ్రీమంతులే కావాలి అని అనుకుంటున్నావా? వాళ్ళకే నేను సేవ చేస్తానని అనుకుంటున్నావా అని చెప్పి ఎంత సోదాహరణంగా చెప్పారో చూడండి. శ్రీమంతులకు కాని చిక్కబోడందురా భక్త కుచేలుని ఐశ్వర్యమెంత. పండితులకు గాని వశము కాడందురా నిజముగా గుహుని పాండిత్యమెంత. నిజముగా గుహుని పాండిత్యమెంత. సౌధంబులుగాని చెరియింపడందురా సరిసరి విదురుని సౌధమెంత. తాపసులకు గాని దక్కబోడందురా ఉడుత తపంబెంత కడిమి ఎంత. నాడు నేటికి విషయ వాసనలు వీడి నాదని గర్వంబు నేడే వీడి శరణు వేడుము శ్రీ సత్య సాయిదేవు పాద పద్మంబు మన్మనో భ్రమర రాజా. ఈ విధంగా శరణు వేడినట్లయితే భగవంతుడు
మొత్తము భారాన్ని స్వీకరించి వారిని ముక్తిని ప్రసాదిస్తాడు, విముక్తిని కలిగిస్తాడు అని స్వామి చెప్పకనే చెప్పినట్లుగా మనకి సోదాహరణంగా తెలుస్తోంది. స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనము స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో స్వామి అంటారు, మనమందరము అనుకుంటూ ఉంటాము మనం చాలా అదృష్టవంతులము, భగవంతుడి యొక్క సమకాలీన కాలంలో ఉన్నాము అని. మనము అనుకుంటూ ఉన్నామో లేదో కానీ ఒక సందర్భంలో స్వామి అంటున్నారు, మీరందరూ చాలా అదృష్టవంతులు అని. అందరూ అలా చూస్తూ ఉంటే స్వామి అంటున్నారు, ఎందుచేత తెలుసా? పూర్వము అనేక యుగాలలో మహర్షులు, సాధువులు, యోగులు సంవత్సరాల తరబడి నిర్విఘ్నంగా తపస్సు చేశారు భగవద్ దర్శనము కోసం. అలా చేయగా వాళ్ళకి లీలా మాత్రంగా, రేఖా మాత్రంగా భగవద్ దర్శనమైతే పరమానంద పడిపోయారు. వాళ్ళు పరవశించిపోయారు. ఇన్ని సంవత్సరాల యొక్క తపస్సు ఫలించింది అని చెప్పి ఆనందపడ్డారు. మీరు మరి ఏమి తపస్సు చేశారో, గత జన్మలో ఏమేమి చేశారో, మీరు ఈ రోజున 2 పర్యాయాలు 3 పర్యాయాలు భగవద్ దర్శనాన్ని పొందుతున్నారు, భగవంతుడితో సంభాషిస్తున్నారు, భగవంతుని వైభవాన్ని కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీరందరూ అదృష్టవంతులు అన్నారు. అంటే మన అదృష్టాన్ని భగవంతుడు మరొకసారి మనకి గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట. నీతి లేదని నన్ను కోతిని చేసితే పావనినై కాళ్ళు పట్టుకొందు. నీతి లేదని నన్ను కోతిని చేసితే పావనినై కాళ్ళు పట్టుకొందు. దయలేదటంచు దానవున్ చేసితే అల విభీషణుడనై కలుసుకొందు. దోషిని అని పెద్ద దొంగను చేసితే వాల్మీకినై కథ వ్రాసికొందు. మొండివాడని పెను బండను చేసితే శ్రీ అహల్యనై నిన్ కలుసుకొందు. నన్ను కాదని నీవెక్కడున్నగాని నీ తలంపులు నాదు గుండెను కదల్చు. నన్ను కాదని నీవెక్కడున్నగాని నీ తలంపులు నాదు గుండెను కదల్చు. ఎన్ని జన్మంబులెత్తినా నిన్ను విడచి జగతి నేనుండలేనయ్య సాయిరామా. ఎన్ని జన్మంబులెత్తినా నిన్ను విడచి జగతి నేనుండలేనయ్య సాయిరామా. ఇది నాన్నగారు వ్రాసినటువంటి పద్యం. స్వామి సన్నిధిలో మానవతా విలువ అని చెప్పి ఒక 108 శేష పద్యాలు స్వామి వ్రాయించుకున్నారు. అందులో ఒకటి. తరచుగా స్వామి నాన్నగారికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్ని రాశావు, ఏమి రాశావు, వినిపించు అని చెప్పి ఇంటర్వ్యూ రూమ్ లో అడగగా తాను రాసినటువంటివి ఒక్కొక్కటి స్వామికి సమర్పించుకుంటూ ఉండేవారు. అందులోదే ఇది. మనమందరము స్వామిని ప్రేమిస్తున్నాము, సేవిస్తూ ఉన్నాము. స్వామి దగ్గర అంతో ఇంతో సేవ చేస్తూ ఉన్నాము. దానితో పరిమితం కాదు, అందులో నిమగ్నమైపోయి, అందులో మిళితమైపోయి దానిలో తరించాలి అంటారు స్వామి.
కేవలము తల్లి బిడ్డను దగ్గరికి తీసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అని అంటుందా? ప్రేమకు పర్యవసానంగా తాను సేవ చేస్తూ ఉంటుంది. ఆ సేవలో తనను తాను మరచిపోతూ ఉంటుంది. ఆ సేవలో తాను చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ సేవలో తాను పరమానందాన్ని పొందుతూ ఉంటుంది. అది ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ సేవ అందులో మిళితమై ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమను వదిలిపెట్టకుండా ప్రేమతో జీవనము సాగించండి అంటారు స్వామి. స్వామి దగ్గర ఉన్నటువంటి కలియుగములో మహా ఆయుధాలు రెండు. ఒకటి ప్రేమ, రెండు సేవ. ఈ రెండింటితో మొత్తము విశ్వాన్ని గెలిచారు స్వామి. విశ్వానికే ఒక అధినేత అయ్యారు. విశ్వానికే ఒక సందేశాన్ని ఇచ్చారు. దేశాల వారు ఈ సందేశముతో, ఈ స్ఫూర్తితో తమ వంతు సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మానవతా విలువలోనే శాంతిశ్రీ గారు అంటారు, శ్రీ సాయి రాముని ప్రేమించుటే కాదు సేవలు నర్ప ఆశించవలయు. శ్రీ సాయి రాముని ప్రేమించుటే కాదు సేవలు నర్ప ఆశించవలయు. ఆశించుటే కాదు అచలమౌ దీక్ష వహించి కార్యములాచరించవలయు. ఆచరించుటే కాదు త్యాగి అయి ఆర్తితో ఎల్లప్పుడు అలమటించవలయు. ఆచరించుటే కాదు త్యాగి అయి ఆర్తితో ఎల్లప్పుడు అలమటించవలయు. అలమటించుటే కాదు అర్పణమై మంచువలె నీరయి కరిగి కలియవలయు. బుద్ధి యోచించి త్రికరణ శుద్ధిగాను కరిగిపోవుటే భక్తి లక్షణము చూడు. అట్టి భక్తుడే ఉత్తమమైన వాడు. పూర్ణ భక్తి యోగము ఇది పుడమి పైన. స్వామికి ఎంతగానో నచ్చినటువంటి వాటిల్లో ఇదొకటి. బుద్ధి యోచించి త్రికరణ శుద్ధిగాను కరిగిపోవుటే భక్తి లక్షణము చూడు. అట్టి భక్తుడే ఉత్తమమైన వాడు. పూర్ణ భక్తి యోగము ఇది పుడమి పైన. కేవలము ప్రేమించటము కాదు, ఆశించటము కాదు, కార్యములు చేయటమే కాదు, అందులో త్యాగము కూడా ఉండాలి. త్యాగము ఉండటమే కాదు, మొత్తము అర్పణమై చేయాలి. అందులో కరిగిపోవాలి. అలా చేసినటువంటిదే భక్తి లక్షణము. అట్టి భక్తుడే ఉత్తమమైన వాడు అంటారు. కాబట్టి స్వామి యొక్క దివ్య సందేశాన్ని మనమందరము కూడా అన్ని వేళలా మననము చేసుకుంటూ ముందుకు సాగాలి. అదే ఈ అహం సత్యబోధక ఈ 1825 కార్యక్రమాలలో ధ్యేయం ఏమిటి అంటే ఆనందాన్ని పంచిపెట్టటము. ఈ ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి జనావళి కొంతలో కొంత త్యాగాన్ని, సేవను, ప్రేమను అలవర్చుకోవటము, వారికి వారు ధన్యత చెందటము, వారిని చూసి స్ఫూర్తి చెంది సమాజము కొంత మార్పు చెందటము, ఆ మార్పులో వీరు భాగస్వాములు కావడము, ఇదే ధ్యేయం, ఇదే సంకల్పము, ఇదే కావాలని భగవంతుణ్ణి కోరుకొని చేసినటువంటి మహాయజ్ఞమే ఇది. సత్యసాయి భగవానుడు తన దివ్య ప్రబోధములో ఒకసారి పిల్లలందరినీ కూర్చోపెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడుతూ స్వామి అంటున్నారు,
మీకు నేను ఏది కావాలంటే అది ఇస్తాను, కానీ మీరు అడిగేది ఎక్కడ దొరకనిది అడగండి, నేను ఇస్తాను అన్నారు. పిల్లలందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాన్ని ఒకళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళు చాలా సంవత్సరాలు స్వామి వైభవాన్ని చూశారు, స్వామి యొక్క తత్వాన్ని కొంత కొంత గ్రహిస్తూ ఉన్నారు, ఆనందము పొందుతూ ఉన్నారు. ఇంటర్వ్యూ గదిలో స్వామి చెప్పినటువంటిది ఇది: మీకు ఏది కావాలి అడగండి, నేను ఇస్తాను, కానీ మీరు అడిగేది ఎక్కడ లభించనిది అడగండి, అది ఇస్తాను అన్నారు స్వామి. ఇది ఒక చిన్న సమస్యలాగా ఏమడగాలి అని చెప్పి ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఒక విద్యార్థి అన్నాడు, స్వామి మాకు ముక్తిని ప్రసాదించండి, ముక్తిని ఇవ్వండి అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, అవ్వా అదా, భగవంతుడు నీకు ఏమి కావాలి అంటే ముక్తిని కావాలి అని అంటావా? ముక్తి అనేది ఈ జన్మకు, ఈ యుగానికి, ఈ కల్పానికి మాత్రమే పరిమితము. ఏం కావాలని అని భగవంతుడు అడిగితే ఏమని జవాబు చెప్పాలో తెలుసా? ఏది కోరాలో తెలుసా? భక్తి కావాలి అని అడగాలి అంటారు భగవాన్ బాబా. అదేమిటి భక్తి కావాలి అని అడగాల అని ఒకళ్ళకొకళ్ళు చూసుకొని ఆశ్చర్యపోయారు. అవును, భక్తి కావాలి అని అడగాలి. ఎందుచేతో తెలుసా? మీరందరూ అనుకుంటారు భగవంతుణ్ణి దర్శించాలి అని, కానీ భగవంతుడు ఏమనుకుంటాడో తెలుసా? భక్తుణ్ణి దర్శించాలి అని కోరుకుంటాడు. భక్తిని ఎవరైతే కలిగి ఉన్నారో ఆ లక్షణము ఉన్నటువంటి వ్యక్తికి గౌరవాన్ని, కీర్తిని, అపారమైన సంపదను, అపారమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఆ భక్తి ఎక్కడుందో వాడిని నేను అన్ని వేళలా చూసుకుంటూ ఉంటాను. వారికి, ఆ భక్తుడికి సేవ చేయటానికి, దర్శించటానికి, సంభాషించటానికి, యోగక్షేమాలు చూడటానికి, వాడి పిలుపుకై నేను నిరీక్షిస్తూ ఉంటాను. అంతేకాదు వాడి పాదాలను ప్రక్షాళన చేసి నేను ప్రోక్షాళన చేసుకోవటానికి సిద్ధంగా ఉంటాను. భక్తుడి కోసం అని చెప్పి పరితపిస్తాడు భక్తుడు. భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? భగవంతుడు భక్తుని కోసం అని చెప్పి భక్తుడు తపిస్తే భగవంతుడు పరితపిస్తూ ఉంటాడు అన్నారు. భక్తుడు భగవంతుడి కోసం తపిస్తూ ఉంటే భగవంతుడు భక్తుని కోసము పరితపిస్తూ ఉంటాడు అని చెప్పి. భక్తుని యొక్క బాధలు, కష్టాలు అన్ని తనదిగా భావిస్తాను అని అంటాడు. భక్తునికి ఊరటను కలిగించటానికి, విమోచనాన్ని కలిగించటానికి అన్నింటికీ కూడా సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. అంతేకాదు భక్తుడి కోసం అని చెప్పి అవసరమైతే తాను అన్న మాటను పక్కకు తప్పి అయినా సరే నెరవేర్చటానికి, వాడికి ఆనందాన్ని కలిగించటానికి, వాడి క్షేమాలు చూడటానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు అన్నారు. భీష్ముడును అనేక అస్త్రాలు ప్రయోగించినప్పుడు అర్జునునిపై తాను అస్త్రము చేపట్టనన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు నేను ఇప్పుడు భీష్ముడిని చంపుతాను అని అన్నప్పుడు తల్లడిల్లిపోయిన అర్జునుడు, నువ్వు అస్త్రము చేపట్టనన్నావు కదా బావా, ఏమిటిది స్వామి అని చెప్పి విస్తుపోతాడు. తనను విశ్వసించినటువంటి వాడి మీద బాణ ప్రయోగము పరంపరలుగా జరిగినప్పుడు ఇక తనన్న మాటని కూడా ప్రక్కన పెట్టి సిద్ధమవుతాడు. స్వామి చెప్తున్నారు. అలాగే కుచేలుని యొక్క కథను, సుధాముడి యొక్క కథను వివరిస్తూ సుధాముడి యొక్క స్థితిని తెలియపరుస్తూ తన యొక్క పాద ప్రక్షాళన చేసి తాను చల్లుకొని ఆ ప్రోక్షణం చేసుకొని పట్టమహిషులందరికీ కూడా చల్లుతాడు. భక్తుని పిలుపు కోసము భగవంతుడు నిరీక్షిస్తూ ఉంటాడు వాడి గుమ్మములో నిలబడి అన్నారు స్వామి.
భక్తి సంపాదనముచే ముక్తి కలుగు, రామ భక్తులు కాకున్న రాదు ముక్తి, శాశ్వతముగావు మిగతవి సత్యముగను, భక్తియేయున్న నీ సాయి సర్వమసగు అన్నారు భగవాన్ బాబా. భక్తి సంపాదనముచే ముక్తి కలుగు, రామ భక్తులు కాకున్న రాదు ముక్తి, శాశ్వతముగావు మిగతవి సత్యముగను, భక్తియేయున్న నీ సాయి సర్వమసగును అన్నారు. ఇది పిల్లలతో ఒక గదిలో అన్నటువంటి సంభాషణే అయినప్పటికీ ఇది ఒక దివ్యమైనటువంటి సందేశము. ఎందుచేతన అంటే మనమందరము భక్తి అంటే కాసేపు కీర్తనలు చేయటము, పారాయణలు చేయటము, వ్రతములు చేయటము, ఉపవాసములు ఉండటము, ఈ విధంగా భావన చేస్తాము. భక్తి పరాకాష్ఠ స్థితికి వెళ్ళినప్పుడు ఆ భక్తిని యొక్క వైభవాన్ని స్వామి తెలియచెప్తూ ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా ఈ లోకంలో చాలా మంది చాలా దేవతలను ఆరాధిస్తున్న వారందరూ కూడా వారికి వారు మనము మహాభక్తులము అని మనం అనుకుంటూ ఉన్నాం. భగవంతుడు మెచ్చే స్థితిలో వ్యవహరించాలి. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలగాలి. అప్పుడు భగవంతుడు మనల్ని అన్ని వేళలా కాపాడుతూ ఉంటాడు. మన యోగక్షేమాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఆ స్థితికి రావాలి అంటే భగవంతుని యొక్క త్రోవలో మనము నడవాలి. భగవంతుని యొక్క సందేశాన్ని మనము ఆచరణలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే స్వామి మనల యొక్క యోగక్షేమాలు చూడటము గాని, మనల్ని తన భక్తుడిగా పరిగణ చేయటము గాని సాధ్యమవుతుంది. సత్యసాయి భగవానుడు సుదాముడి యొక్క కథ చెప్తూ ఇలా చెప్తున్నారు. చాలా అవస్థలతో ఈతి బాధలతో ఉన్నటువంటి సుదాముడి యొక్క కుటుంబము తాను ఏమి పట్టించుకోకుండా చాలా ఆనందంగా తాను పారవస్యముతో ఉండగా ఎలాగైనా సరే ఈయనను శ్రీకృష్ణుని సన్నిధికి పంపాలి అని, పంపినట్లయితే ఆ భగవంతుడు ఈయన చిన్ననాటి మిత్రుడు కనుక ఈయనను చూసి ఏ విధంగానైనా సరే కొంత ఊరట కలిగిస్తారని, అలా చేయటము అవసరము అని చెప్పి ఎంతగానో ప్రాధేయపడుతుంది. భార్య, సుదాముడి భార్య. ఈయన నేను వెళ్ళనంటే వెళ్ళనంటాడు, అర్థించనంటాడు. కాదు వెళ్ళండి అని చెప్పి, మీకోసము కాదు, నా కోసము కాదు, పిల్లల కోసం అని చెప్పి ఎంతగానో చెప్తుంది. స్వామి మనందరికీ తెలిసిన కథలో చివరి ఇందులో గొప్ప విషయాన్ని వివరించారు. ఆమె అంటుంది, కలలోనం తను మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబులో తలపన్నంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైననిచ్చును, సునిశ్చల భక్తిన్ భజించు వారికి డడే సంపద్విశేషోన్నతుల్. స్వామి వెళ్ళండి, ఆయనకి వెళ్ళి చూడండి, నీవేమి అడగవద్దు, నిన్ను చూస్తే ఆయనే ఇస్తాడులే, మీరు వెళ్ళి కలవండి అని అంటుంది. కలలోనం తను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబులో తలపన్నంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైననిచ్చున్. తనకు తాను ఇచ్చేసుకుంటాడు సుమా. ఎప్పుడు అంతకు పూర్వం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తలవనివాడు కష్టాలలో ఇరుక్కుపోయి మార్గము తెలియక అప్పుడైనా స్మరిస్తే ఎప్పటికైనా నన్ను హృదయపూర్వకంగా తలిచాడు, పిలిచాడు అని చెప్పి తనను తాను ఇచ్చుకోవటానికి కూడా సిద్ధపడతాడే, అటువంటి వాడు సునిశ్చల భక్తిని భజించు వారికి డడే సంపద్విశేషోన్నతులు. నువ్వెప్పుడు కూడా ఆయన్ని స్మరిస్తూ ఉంటావు కదా,
నువ్వు వెళ్ళి కనిపిస్తే ఇవ్వడా? ఇస్తాడు స్వామి, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి పంపుతుంది. వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆర్త శరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు ఆ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగా ఉన్నవాడు నీ వరిగిన నిన్ను చూచి విభుడప్పుడు ఇచ్చు ననూన సంపదల్. నువ్వు వెళ్ళి అడగవద్దు స్వామి, నువ్వు కనిపించు, నీ అవతారం చూసి ఆయనే ఇస్తాడు. ఆయన వరదుడు, సాధు భక్త జన వత్సలుడు, ఆర్త శరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు ఆ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు. యాదవులందరూ కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటే అక్కడ కుశస్థలీపురములో ద్వారకలో ఉన్నాడయ్యా, నువ్వు వెళ్ళు, నువ్వు కనిపించు, నీవు అరిగిన నిన్ను చూచి విభుడప్పుడు ఇచ్చున నూన సంపదల్. నువ్వేమి అడగవద్దు, నువ్వు అలా నిలబడి వెళ్ళి నిన్ను చూస్తే ఆయనకు అర్థమవుతుంది, తప్పక ఇస్తాడు ఇస్తాడు అని చెప్పి ప్రోద్బలము చేసి పంపింది. వెళ్ళాడు. శ్రీకృష్ణ భగవానుడు లోపలికి పిలిచాడు, చాలా ఆనందించాడు. మిత్రమా మిత్రమా అంటూ మాట్లాడాడు. చాలా ఆనందం కలిగింది. ఆ రోజు ఆతిథ్యం ఇచ్చాడు. తన యొక్క అంతరాలయాల్లోకి తీసుకువెళ్ళాడు. పాద ప్రక్షాళన చేశాడు. ఆ జలాన్ని తాను చల్లుకొని పట్టమహిషులందరికీ చల్లాడు. చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు మన స్వామి చెప్తున్నారు. ఇదంతా భాగవతములో బమ్మెర పోతన గారు రాశారు, వేదవ్యాస మహర్షి రాశారు. ఇక్కడ సత్యసాయి భగవానుడు ఇస్తున్నటువంటి దివ్య సందేశము ఇది మనము గ్రహించాలి. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి ఆలోచన చేశాడు. ఏమని? ఎందుకు వచ్చాడు? రావటంలో ఏదో కారణం ఉండే ఉంటుందే అని చెప్పి సరే అడిగాడు. ఏమి తెచ్చావో నా కోసం అని చెప్పి తాను తెచ్చిన అటుకులు తిన్నాడు. చాలా మధురంగా ఉందని అన్నాడు. చాలా సంతోషం కలిగింది. ఎందుకు వచ్చాడు అని చెప్పి ఆలోచన చేశాడు. ఆహా, ఆమె పంపితే వచ్చాడా? సరే, సంతోషం. ఆమె ఎందుకు పంపింది? ఇలా ఇబ్బందులుగా ఉన్నావు కాబట్టి వెళితే ఆయన నిన్ను ఆదుకుంటాడు అని పంపింది కదా అని మనసులో అనుకొని అర్థమైంది. ఇప్పుడు స్వామి చెప్తున్నారు, సత్యసాయి భగవానుడు, భగవంతుడికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి అని. ఇది చూడండి, ఇది మనకి కొత్తగా మనం అందరము ఆలోచన ఆ విషయము అర్థం చేసుకోవాల్సిన విషయం. భగవంతుడికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి అని. భగవంతుడు ఈ సుదాముడికి ఏ విధంగానైనా సరే సహాయము చేయాలని ఉంది. ఎందుకు ఉంది అంటే భార్య పంపింది. ఆవిడ మహాభక్తితో విశ్వాసముతో పంపింది. ఇప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకూడదు, నిలబెట్టాలి అంటే సహాయము చేయాలి అంటే స్వామి చెప్తున్నారు, కుచేలుడు సుదాముడి యొక్క అకౌంట్ చూశారట స్వామి. శ్రీకృష్ణ భగవానుడు చూస్తే స్వామి మాటల్లో 000000000 ఎక్కడ ఆ అకౌంట్ లో బ్యాలెన్సే లేదు. ఎలా చేయాలా అని చెప్పి ఆలోచన వచ్చి, అప్పుడు నా కోసం ఏం తెచ్చావు అని అడిగి అది స్వీకరిస్తే అప్పుడు తిరిగి ఈయన ఎంతో కొంత ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది అని చెప్తున్నారు స్వామి. అంటే భగవంతుడికి సమర్పణ చేసి ఉంటే, పూర్వము సేవ చేసి ఉంటే, పూర్వము త్యాగము కొంత చేసి ఉంటే ఇప్పుడు భగవంతుడి మనకు అనుగ్రహించటానికి, మనకు ప్రసాదించటానికి మనము అర్హతను పొందుతాము అని స్వామి చెప్పకనే చెప్పారు ఈ యొక్క ఇతివృత్తము ద్వారా. అప్పుడు అలా స్వీకరించిన తరువాత ఈయనకు సంపదలు కలిగించటానికి భగవంతుడికి అనుమతి లభించింది అని మన భాషలో చెప్పుకోవచ్చు. అంటే భగవంతుని యొక్క సంకల్పము అది నెరవేరటానికి ముందు ఒక చిన్న ఇతివృత్తము నడపవలసి వచ్చింది. ఆయన నుంచి కొంత స్వీకరించి అప్పుడు భగవంతుడికి ప్రసాదాన్ని అనుగ్రహించటానికి అవకాశం ఏర్పడింది అని సత్యసాయి భగవానుడు చెప్పారు.
అంటే ఏమన్నమాట? ఇది లోకానికి ఒక దివ్య సందేశము. ఏమని చెప్తోంది ఈ సందేశము? భగవంతుడికి సేవ చేయండి. సర్వులలో భగవంతుడు ఉన్నాడు. ఆ సేవ వలన భగవంతుడి అనుగ్రహం పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. అది కొంచెము త్యాగముతో కూడి ఉండాలి. అందులో హృదయపూర్వకంగా అర్పణ చేయాలి. అప్పుడు భగవంతుడు వర్షాన్ని కురిపిస్తాడు, అనుగ్రహ వర్షాన్ని. అలా కురిపించాలి అని అనుకుంటే నీ వంతు సేవ చేయాలి అని సత్యసాయి భగవానుడు దీని గురించి ప్రస్తావన చేసినప్పుడు సోదాహరణంగా వివరించటం జరిగింది. పావనంబులు భక్త జీవనంబులు నీదు, భావనంబులు సాయి దేవదేవా. పావనంబులు భక్త జీవనంబులు నీదు, భావనంబులు సాయి దేవదేవా. తోషణంబులు కర్ణ భూషణంబులు నీదు, భాషణంబులు సాయి పరమ పురుష. శిక్షణంబులు సాధు రక్షణంబులు నీదు, వీక్షణంబులు సాయి విశ్వనాథ. గోధనంబులు ముక్తి సాధనంబులు నీదు, బోధనంబులు సాయి పూర్ణతేజ. తత్వసుందర భక్త మందార మౌని, మానసానంద చిందిర మందహాస. వందనంబులు సాయి ఆనందదాయి, చందనార్చిత పుష్పాభివందనములు. వందనంబులు సాయి ఆనందదాయి, చందనార్చిత పుష్పాభివందనములు. తోషణంబులు కర్ణ భూషణంబులు నీదు, భాషణంబులు సాయి పరమ పురుష. శాంతిశ్రీ గారు అంటున్నారు, తోషణంబులు కర్ణ భూషణంబులు నీదు, భాషణంబులు సాయి పరమ పురుష. నీ యొక్క భాషణాలు మాకు కర్ణానికి భూషణాలు స్వామి. నీవు చెప్పినటువంటి నీ శిక్షణంబులు సాధు రక్షణంబులు నీదు, వీక్షణంబులు సాయి విశ్వనాథ అని. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహ భాషణమైన అది మరొకటైనా మనందరికీ కూడా ఒక గొప్ప ధరించటానికి గొప్ప సాధనము అని మనము గ్రహించాలి. ఇలా చేస్తూ ఉండగా సాధకుడికి అప్పుడప్పుడు ఒక సందేహం వస్తూ ఉంటుంది. దానికి కూడా స్వామి చెప్తున్నారు, నేను పూజిస్తున్నాను కదా భగవంతుణ్ణి, నేను అర్చిస్తున్నాను కదా, నేను స్మరిస్తూ ఉన్నాను కదా, నేను సేవ చేస్తూ ఉన్నాను కదా, నేను కొంచెము త్యాగము కూడా చేస్తూ ఉన్నాను కదా, మరి ఈ కష్టాలు దేనికి? ఏమిటి స్వామి ఇది? నువ్వు చెప్పావు కదా సేవిస్తూ ఉండాలి అని, అర్చిస్తూ ఉండాలి అని, స్మరిస్తూ ఉండాలి అని, త్యాగము కలిగి ఉండాలి అని. మరి ఇవన్నీ కూడా కొంచెము కొంచెమైనా నేను చేస్తూ ఉన్నాను కదా, అయినా ఏమిటి స్వామి ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు అని సాధకుడు భగవంతుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు స్వామి చెప్తున్నారు, చాలా చాలా సంతోషం, నువ్వు చేస్తున్నవన్నీ మంచివే, బాగున్నాయి. మరి ఇప్పుడు మంచి పనులు చేస్తున్నావు, చాలా సంతోషం, మంచి ఫలితాలు తప్పక వస్తాయి, సందేహం లేదు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నవి ఇప్పటివి కావు, గతంలో చేసిన కర్మల ఫలితాలు అంటున్నారు స్వామి. గతంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు కొంత త్యాగము, కొంత అర్చన, కొంత సేవ ఇవన్నీ చేస్తున్నావు కనుక వీటి ఫలితాలు కూడా సత్ఫలితాలు వస్తాయి, తప్పకుండా నువ్వు మంచి ఫలితాలను అనుభవిస్తావు అని అంటున్నారు స్వామి. కాబట్టి ఇది ఒక సాధకుడికి ఒక దివ్య సందేశము. మనమందరము కూడా కాసేపు భజన చేస్తాము, కాసేపు సేవ చేస్తాము, కాసేపు మరొక కార్యక్రమంలో పాల్గొంటాము,
కొంచెము త్యాగము కూడా చేస్తూ ఉంటాము. ఆ రోజు మరుసటి రోజు ఏదో చిన్న చికాకో ఏదో సమస్య వస్తుంది. వెంటనే మన ప్రశ్న, మన ఆలోచన ఏమంటే ఇదే, ఇలా చేసినా సరే నాకెందుకు వచ్చింది అని. మరి స్వామి దీనికి మనలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యకు, సందేహానికి గొప్ప నివృత్తి చేశారు. ఇది సాధకులందరికీ కూడా ఇది ఒక గొప్ప సందేశం. పూర్వం చేసినటువంటి కర్మ ఫలితాలు ఉంటాయి. అవి వాసనల ద్వారా అలా అలా వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించగలగాలి. వాటి యొక్క ప్రభావము కొంత మీద పడుతూ ఉంటుంది. అయినప్పటికీ నువ్వు ఇలా మంచి త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. వాటిని కొంతవరకు అలాగూ దాని యొక్క స్థితిని తగ్గించేటట్టుగా నీ యొక్క ప్రవర్తనలు, నీ యొక్క వ్యవహార శైలి, నీవు చేసేటువంటి కార్యాలు, సేవలు వాటిని అధిగమింపచేస్తాయి అని స్వామి చెప్తున్నారు. అలాగే భగవంతునికి మరొక గొప్ప నామము అచింత్యుడు అని. అంటే ఆలోచనకు అందనివాడు అని, మానవుని మేధస్సుకు అంతుపట్టనివాడు అని. అదెలా? మనం ఇప్పటిదాకా విన్నవన్నీ ఇట్లా ఇట్లా చేస్తే ఇలా ఇలా అయిపోతుంది అని అన్నారు, కన్నారు, మనం విన్నాము. మరి ఇదేమి? ఇది కూడా భగవంతుని యొక్క లక్షణమే. ఇది కూడా భగవంతుని యొక్క నామమే. భగవంతుడు భక్తుడికి, సాధకుడికి అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ చేయడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ చేస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పరివర్తన తీసుకొస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క రీతిలో పరిష్కరిస్తాడు. ఒక్కొక్కరి సమస్యలు కొన్నాళ్ల పాటు కొనసాగుతూ ఉంటాయి, తరువాత పరిష్కారం వస్తుంది. కొందరికి వెంటనే వస్తుంది, కొందరికి ఈ జన్మలో రాకపోనూ వచ్చు. స్వామి చెప్తూనే ఉన్నారు అనేక సందర్భాలలో. ఉప పాండవులను అశ్వత్థామ సంహరించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు వేరే చోట ఉన్నారు. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదిని, పాండవులను ఓదార్చాడు. ఇది మనకు మహాభారతము చెప్తోంది. మహాభాగవతంలో ఏం చెప్తోంది? ద్వారకలో ఒక బ్రాహ్మణుని యొక్క సంతానము పుట్టిన వెంటనే మరణిస్తూ ఉండటము. అర్జునుడు ఈసారి నీ సంతానాన్ని నేను కాపాడుతానని చెప్పి ఆయన అనటము. అలాగూ అస్త్రాలతో దిగ్బంధము చేయటము. తరువాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు అది విఫలమవటము. ఈసారి సంతానము కలగటము, మరణించటము, మాయమవటము జరుగుతుంది. అర్జునుడు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరలేదు. నేను నెరవేర్చలేకపోయినట్లయితే నేను ఆత్మాహుతి చేసుకుంటానని అన్నాడు. ఆయన సిద్ధపడి ఆత్మాహుతికి సిద్ధమవుతాడు. శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు. ఏమిటి బావా, ఏమిటిది అని. ఇలా జరిగింది అని అంటాడు. తనను తీసుకొని రథం ఎక్కి రథాన్ని నడుపుతూ అనేక లోకాలు దాటి తీసుకువెళతాడు. అక్కడ శ్రీమన్నారాయణుడు అలా శయనించి ఉంటాడు. వీళ్ళిద్దరిని, కృష్ణార్జునులను చూసి చాలా ఆనందపడి నరనారాయణులారా రండి అని పిలుస్తాడు. నా దగ్గర ఉన్నటువంటి ఈ ఋషులందరూ కూడా భూలోకములో నరనారాయణులని గురించి మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళని చూడాలని ఉందని ఈ ఋషులందరూ కోరుతున్నారు. అందుకనే నేను మిమ్మల్ని ఇలా వచ్చేలా చేశాను. ఆ బ్రాహ్మణు పిల్లలందరూ కూడా ఇదిగో ఇక్కడ వేదము చదువుతూ, ఇక్కడ స్తుతిస్తూ, కీర్తిస్తున్నటువంటి వాళ్ళే అని చెప్తాడు. వాళ్ళని తీసుకొని వెళతాడు. మనకి సంక్షిప్తంగా చెప్పు, వాళ్ళని తీసుకొని తిరిగి వెళ్ళటము, వాళ్ళకి అప్పచెప్పటము చేస్తాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుని యొక్క గురువు గారైనటువంటి సాందీప మహాముని యొక్క భార్య ధర్మపత్ని అయినటువంటి శుశ్రూష కోరుతుంది. తన సంతానము, తన యొక్క పూర్వము బిడ్డ ఇలా అయ్యాడు అని చెప్పి తనల్ని వెతికి తీసుకొస్తాడు.
గురువు గారికి ధర్మపత్నికి, గురువు గారి ధర్మపత్నికి అప్పచెప్తాడు. ఏమిటిది? అక్కడ ఉప పాండవులు హతమైతే ఓదారుస్తాడు, ఇక్కడ వెళ్ళి అన్వేషణ చేసి తీసుకొస్తాడు, అనేక లోకాలు తిరిగి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు. ఏమిటిది? సత్యసాయి భగవానుడు చెప్తున్నారు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. మనము ఒకే వ్యాధి అని అనుకొని వెళతాము డాక్టర్ దగ్గరికి, ఆయన పరిశీలన చేస్తాడు. ఆయన పరిశీలన చేస్తే లోపల ఇంకా అనేక ఇబ్బందులు ఉంటాయి. మనము పైన కనిపించిన రోగమే చెప్తాం. ఆయన దీనికి ఆపరేషన్ చేయాలంటాడు, కొందరికైనా టాబ్లెట్ ఇవ్వాలంటాడు, మరొకరికైనా ఇంజెక్షన్ ఇవ్వాలంటాడు, కొందరికి 2 రోజులు 3 రోజులు పస్తుండమంటాడు, మరొకరికి మరొక తేనీరు మరొక పానీయం తీసుకోంటే సరిపోతుందంటాడు. పైకి కనిపిస్తున్నటువంటి రోగము ఒక మాదిరిగానే ఉన్నప్పటికీ కూడాను అనేక రీతులుగా వైద్యుడు ట్రీట్మెంట్ చేస్తాడు పరిష్కారము కోసం. సత్యసాయి భగవానుడు చెప్తున్నాడు, ఎవరికో ఏదో జరిగింది అని చెప్పి అలా నాకెందుకు జరగలేదు, అలా నాకెందుకు వెంటనే పరిష్కారము కాలేదు అని కాదు. భగవంతుని మీద మనము అప్పచెప్పినప్పుడు, భగవంతుని మీద భారము మోపినప్పుడు, ఆయన ఏది చేసినా ఎలా చేసినా మన మంచికే. ఆయన దయతో మనకు ముందుకు సాగాలి. సర్వము ఎరిగినటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఆయన మీద మనము ఈ భారాన్ని పెట్టాము, ఆయన పరిష్కరిస్తాడు అనేటువంటి మహా విశ్వాసము ఉండాలి అని అంటారు. అలా ఉన్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము పొందటానికి, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందటానికి, భక్తుడిగా ముందుకు సాగటానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్తున్నారు స్వామి. కనుక మనందరము కూడా ఈ అహం సత్యబోధక ఈ యొక్క గ్రూప్ ద్వారా 1824 కార్యక్రమాలు నిరంతరము నిర్విఘ్నంగా కొనసాగే శక్తిని ప్రసాదించారు భగవాన్ బాబా లక్ష్మీనారాయణ గారి దంపతులకు, ఇంకా ఈ టీంలో ఉన్నటువంటి పెద్దవారందరికీ కూడా. ఇది ఒక గొప్ప యజ్ఞం. ఇది ఆ విధంగా సాగుతూ ఉండటం ఎంతో ఆనందదాయకము. మనందరము కూడా కృతజ్ఞులముగా ఈ కార్యక్రమానికి ఉండాలి. ఎందుచేతనంటే మనకి తెలియకుండానే కొందరిలో ఇది ఆనందాన్ని, కొందరిలో వాళ్ళ సమస్యకు పరిష్కారాన్ని, మరికొందరిలో ఒక దివ్యమైనటువంటి అనుభూతిని, మరికొందరిలో చక్కనిగా కాలాన్ని గడిపేటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తోంది. కనుక స్వామి యొక్క దివ్య అనుగ్రహముతో ఇందులో పాల్గొనటము అదృష్టంగా భావిస్తూ, నా పాదాలు ఎన్ని నాట్యాలు చేసినా అవి నీవు సేయుమన్నంత వరకే, నా కన్నులెన్ని విన్యాసాలు చూపినా అవి నీవు చూపుమన్నంత వరకే, నా గళంబెన్ని గాంధర్వాలు పలికినా అవి నీవు పలుకుమన్నంత వరకే, నా మనస్సెన్ని అందాల ఊరేగినా అవి నీవు ఊరకున్నంత వరకే, నా ప్రియ ప్రాణనాయక అప్రమేయ నీవు లేకుండా క్షణమైన నిలువలేను, నేను లేకుండా నీవు ఉండెదవో ఏమో విశ్వపాలకాధీశ శ్రీ సత్య సాయీశ, విశ్వపాలకాధీశ శ్రీ సత్య సాయీశ. నీవాడించెడి తోలుబొమ్మలము తండ్రి, పుణ్యమో పాపమో నీవే రీతిగా తలంచదో అటులనే నీవే కదా సర్వమున్, నీవే కాక మరొక్కడెవడు ప్రభు, నిర్నిద్ర చిన్ముద్రతో ఈ విశ్వంబును ఎలగలిగిన వాడెవ్వాడు ఈ 7 లోకాలలో, నీవే కాక మరొక్కడెవడు ప్రభు, నిర్నిద్ర చిన్ముద్రతో ఈ విశ్వంబును ఎలగలిగిన వాడెవ్వాడు ఈ 7 లోకాలలో. జై సాయిరాం, సాయిరాం, సాయిరాం.